ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ నిరసనల్ని చూసాం. అయితే ఇక్కడ ఎలా పేపర్ లీకేజీ నీట్ విషయంలో జరిగిందో కర్ణాటకలో కూడా, జార్ఖండ్లో కూడా వివిధ పోటీ పరీక్షల సంబంధించినటువంటి లీకేజీలు జరిగినాయి. అక్కడ కూడా విద్యార్థులే బాధితులు. మరి ఇక్కడ ఢిల్లీలో తేలినటువంటి బొద్దింకలు జార్ఖండ్, కర్ణాటకల్లో ఎందుకు తేలడం లేదు? వీళ్ళు ప్రయాణించడానికి మురికి కాలువలు ఏమీ లేకుండా పోయాయా? ఎందుకంటే బొద్దింకలు ప్రయాణించడానికి మురికి కాలువలే కావాలి కదా, ఏ నాలాలోంచైనా వెళ్ళే అవకాశం ఉంది కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కనీసం పన్నెత్తి మాటలు లేకపోతా ఉన్నారు? తూతూ మంత్రంగా అట్లా ఏదో వయా మీడియా వెళ్ళిపోవాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇగ్నోర్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? అంటే వీళ్ళ లక్ష్యం ఏమిటి అంటే బీజేపీ లేదా మోదీ వాళ్ళు దిగిపోవాలి అంతే. ఎందుకు దిగిపోవాలంటే నాకు నచ్చలేదు కదా దిగిపోవాలి అంతే. ఓ సిద్ధాంతం, ఒక విధానం, ఒక పద్ధతి ఏముండదు. లెఫ్ట్ థాట్ ప్రాసెస్కు ఉన్నటువంటి ఎర్రితనమే ఇది. ఎర్ర పుస్తకాల ఎర్రితనమే ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు జార్ఖండ్లో విద్యార్థులు చేసేటటువంటి నిరసన సంబంధిత వీడియోలు చూడండి ఒకసారి. ఎవరైనా అసభ్యకరమైనటువంటి దూషణలు చేస్తున్నారా? ఆజాదీ నినాదాలు ఇస్తున్నారా? పైపెచ్చు అక్కడ ఎవరైతే లీడ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రొటెస్ట్ని, దానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరూ కూడా అలాంటి నినాదాలు చేయొద్దు, మన దేశ వ్యతిరేక శక్తుల మాదిరిగా బిహేవ్ చేయొద్దు, అక్కడెక్కడో జరిగింది దాని నమూనాని ఇక్కడ ఎవరు ఇంప్లిమెంట్ చేయొద్దు అని హెచ్చరిస్తూ, దిశానిర్దేశం చేస్తూ, గౌరవప్రదమైనటువంటి భాషతో, తమకు కోపం ఉన్న, ఆవేశం ఉన్న, సహనముగా ఆయా విద్యార్థులు, సోరెన్ ఎవరైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉన్నాడో అతని అండర్లోనే ఈ విద్యాశాఖ కూడా ఉంది. సో అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయ్యో, మీ తండ్రి గారు ఎంతో గొప్ప గొప్ప పనులు చేసి పెట్టారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? సమస్య ఇది అని చెబుతున్న ఎందుకు ఇంకా ఇంకా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు జార్ఖండ్లో విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కర్ణాటకలో క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాము అనేదానికి ఒక వార్నింగ్ లాంటిది చోటా ఖర్గే ఇచ్చాడు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం, చూద్దాం. అయితే ఇన్ బిట్వీన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ అభిజిత్ డీప్కే అనేవాళ్ళు లేదా మిగతా వాళ్ళు ఎందుకు ఈ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడడం లేదు? ఎందుకు వీటిల్లో వీళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయట్లేదు? ఎక్కడి నుంచో అమెరికా నుంచి భారత్కి రావడానికి టికెట్లు సమకూరినాయే, మరి ఢిల్లీ నుంచి లేదా వాళ్ళు ఉండేటటువంటి ప్లేసుల నుంచి కర్ణాటకకి లేదా జార్ఖండ్కి వెళ్ళడానికి టికెట్ డబ్బులు లేవా? ఈయన కొన్ని ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగితే, నాకు టైఫాయిడ్ వచ్చింది, మా నాన్నగారి మీద కేసు పెట్టారు, మోదీ కేసు పెట్టారా? ఈ అభిజిత్ డీప్కే ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడంటే, తెలిసిపోతుంది అతను చేస్తున్నదంతా విష ప్రచారం అని. అన్నిటికీ కారణం మోదీనే, మా నెక్స్ట్ టార్గెట్ మోదీనే. వీళ్ళ తండ్రి మీద కేసు పెట్టింది ఎవరు? గుజరాత్కు చెందినటువంటి ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ. ఆయన ఈ అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ రావ్ దీప్కే ఆర్థిక లావాదేవీల మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఈ అభిజిత్ దీప్కే తండ్రి. అందులో భాగంగా ఆయన సంపాదన మహా అయితే 60 నుంచి 70,000. కానీ తన కుమారుడైన అభిజిత్ అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎలా అంత స్థాయిలో ఖర్చు పెట్టగలిగారు, లేదా అతను ఎలా చదువుకున్నాడనే దాని మీద విచారణ జరపాలని ఆయన కూడా ఆర్టీఐ యాక్టివిస్టు చేసుకున్నటువంటి ఒక చిన్న కంప్లైంట్ అది. దానికి మోదీకి సంబంధం ఏమిటి? అలాగే నీట్ ఆందోళనల్లో అరెస్ట్ అయినటువంటి విద్యార్థుల న్యాయ పోరాటం కోసం ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్స్కు ఈ సీనియర్ న్యాయవాది సోకాల్డ్ రాజ్యసభ ఎంపీ ఈ కపిల్ సిబల్ ₹1 కోటి విరాళం ఇస్తామని ప్రకటించారు. ఈ నిధుల సేకరణ, సీజేపీ గుర్తింపు, పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయాలని కూడా ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. అది ఆయనకు కలిగిన అనుమానాలు నివృత్తి చేసుకుంటూ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఇటువంటి వాటిని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. మోదీ మా మీద కేసు పెట్టారు, మా నాన్న మీద, అందుకని నేను దాని మీద ఫోకస్ చేస్తున్నాను, జార్ఖండ్ విద్యార్థుల మీద ఇప్పుడు నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. టైఫాయిడ్ వచ్చింది, నెల నుంచి చెప్తా ఉన్నాడు టైఫాయిడ్ వచ్చిందని. అన్ని లైవ్ల్లోకి వెళ్తాడు. అదేంటి, స్పైడర్ మ్యాన్ మూవీ అంటే నాకు ఇష్టం, నేను స్పైడర్ మ్యాన్ సిరీస్లు చూస్తానని పిల్ల కబుర్లని చెప్తాడు. ఇప్పుడు మాత్రం ఈ జార్ఖండ్ విషయాన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఇది మనం గమనించాలి. అండ్ ఈ నాయకుల తీరు కూడా చూడండి. ఈ కర్ణాటక అండ్ జార్ఖండ్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి రెండు చోట్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వాలే కాబట్టి అది డైవర్ట్ చేయడానికి పార్లమెంటు సాక్షిగా రామును అవమానిస్తూ వేరు గెటప్పులు వేస్తూ, అటు సమాజ్వాదీ పార్టీ కూడా అయోధ్య రామాలయంలో ఈ నిధుల మళ్లింపు లేదా నిధుల యొక్క అవినీతి జరిగింది కదా, విరాళాలు
విరాళాల యొక్క అవినీతి, దాని మీద కావాలని చెప్పేసి బురజల్లి ప్రయత్నం చేస్తున్నారు. అది దాని మీద విచారణ జరుగుతుంది, అనుమానితులందరూ అరెస్ట్ చేసేసారు, అయిపోయింది. అది కావాలని దాని మీద ఒక స్కిట్స్ వేసి దేశం మొత్తాన్ని కూడా యూటర్న్ తీసుకునేలా చేస్తున్నారు ఈ అంశాల మీద నుంచి. కానీ విద్యార్థులు గట్టిగానే పోరాటం చేస్తున్నారు అక్కడ జార్ఖండ్లో. కర్ణాటకలో కూడా ఒక ఇంత ప్రయత్నం చేస్తే ఎలాంటి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు చూడండి చోటా ఖర్గే. Our responsibility is also for them and also for people who are writing the exams. No? Quite naturally, to maintain law and order, we had to take a few people in custody. It is demand that you resign from your... Yeah, I will resign. Let them first 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. Just like how they did for this thing. So if the people who are seeking my resignation should answer, why didn't Mr. Bommai resign when the PSI scam happened? Why didn't Mr. Arga Gyanendra resign when the PSI scam happened? Yesterday, lakhs of people wrote exams and there's a problem only with close to around 120 people. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్లజ్జగా, ఎంత దారుణంగా బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు చూసారా ప్రజల్ని. 120-130 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య అది, దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి? అక్కడ ఓఎంఆర్ షీట్స్, వాటి నెంబర్సు, ప్రశ్నపత్రాల నెంబర్సు మ్యాచింగ్ లేవు. సో ఇందులో ఒక అవినీతి జరిగింది అని చెప్తే అందులో భాగంగా కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఆ వివరాలు కూడా చెప్తాను నేను. ఇన్ని జరుగుతూ ఉన్నా అతను ఏమంటున్నాడు, ఒక 25 రోజులు హంగర్ స్ట్రైక్ చేయమనండి, ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాం, ఆ తర్వాత నేను రిజైన్ చేస్తాను ఒకవేళ నా రెజిగ్నేషన్ కావాలి అంటే. ఢిల్లీ ప్రొటెస్ట్ ఉదాహరణగా తీసుకొని చెప్తా ఉన్నాడు అనమాట. అలా ఢిల్లీ ప్రొటెస్టుల్లో మోదీని తిట్టినట్లుగా ఇక్కడ ఈ ఖర్గేని ఒక్కడు తిట్టినా వాడు లైఫ్ టైం జైలు నుంచి బయటికి రాడు. ఇక్కడ మోదీ గారు అందరినీ క్షమిస్తూ ఉన్నారు, అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇది ఈ చోటా ఖర్గే యొక్క వ్యాఖ్యలు. వీళ్ళు కర్ణాటక మినిస్టర్స్, హోమ్ మినిస్టర్స్, అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న వాళ్ళని ఖండించడానికి ఇక్కడ తుచ్చాలు ఏం చేస్తున్నాయి, గంజాయి మొక్కలు ఏం చేస్తున్నాయి? గంజాయి మొక్క రెడీగా ఒక వీడియో చేయాలి కదా. వీళ్ళందరూ ఈ గంజాయి మొక్కలు, వీళ్ళు బ్యాచ్ అంతా కూడా మోదీ గారి యొక్క సెల్ఫీ స్టైల్స్ని, లేదా ఆయన అపియరెన్స్ని, ఆయన స్లాంగ్ని, ఇండియన్ ఇంగ్లీష్ని వెక్కిరిస్తూ ఉంటారు, ఫ్రాండ్స్ అని చెప్పి. మరి కలుపు మొక్కలన్నీ కూడా ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇస్తాయండి వీడియోలకి? హలో ఫ్రెండ్స్ అని. ఎదవ తెలివితేటలు, ఎదవ కవరింగులు, లోపల ఒకటి బయట ఒకటి చేసి వీళ్ళు చేయరా, వీళ్ళని ఎప్పుడైనా మనం అలా వెక్కిరించామా? ఇంత నీచమైనటువంటి విధానాలు అనమాట. ఈ వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎందుకు మాట్లాడరు వీటి గురించి క్లియర్గా కనిపిస్తోంది. జార్ఖండ్ ప్రొటెస్ట్ దృశ్యాలు బయటకు వస్తున్నాయి కదా, అక్కడ ఎంతోమంది విద్యార్థులు ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడరు దాని గురించి. ఇలాంటి నీతిమాలినటువంటి మనుషుల్ని, విధానాల్ని మనం ఏ విధంగా ఎండగట్టాలి చెప్పండి ఒకసారి. మొత్తానికి ఇక్కడ జార్ఖండ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, అక్కడ ప్రస్తుతానికైతే జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద చాలామంది విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థి నాయకులు దాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, విద్యార్థుల సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లలో ప్రధానంగా ఏంటంటే, అక్కడ సిఐడి లేకపోతే లోకల్ బాడీస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కాకుండా సిబిఐ, ఈడీ ఇలాంటి వాటి విచారణ జరిపితే తెలుస్తుంది. గత 7 ఏళ్లలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పోటీ పరీక్షల అక్రమాల మీద విచారణ జరిపించాలని చెప్తున్నారు. గతంలో రీసెంట్గా ఏప్రిల్లో నిర్వహించినటువంటి జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే అవకతవకలు జరిగాయని స్పష్టమైంది కదా, దాన్ని రద్దు చేయండి, మళ్ళీ టెస్ట్ సమగ్రంగా పెట్టండి, ఓఎంఆర్ షీట్ సంస్కరణలు చేపట్టండి. అలాగే దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఈ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష సంబంధించిన వివాదం, వీటన్నింటినీ తెలివిగా ఇగ్నోర్ చేస్తున్నాయి గంజాయి మొక్కలు, తెలివిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఈ ఎవరైతే అంధభక్తులు అని వెక్కిరించేటటువంటి వీళ్ళందరూ. బట్టకాయలు అంటారు వీళ్ళని. సో బత్తాయిలని ఇత్యాది మాటలతో మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే ఈ బట్టకాయలందరినీ కూడా మనం కంట కనిపెడుతూనే ఉండాలి. ఇటువంటి వాటి మీద స్పందించమని వాళ్ళని కూడా మనం అడగాలి. స్పందించేదాకా వాళ్ళని మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇంకోటి ఏమంటారు వీళ్ళు, గోమూత్రం తాగే యాదవులు, గోమూత్రం, వీళ్ళు మార్క్స్ మెకాలే బ్రిటిష్ వాళ్ళు ఉచ్చ తాగుతారు వీళ్ళు. మరి ఆ మాటలు మనం కూడా అనొచ్చు కదా. గోవు అంటే మూత్రం అంటాం, బ్రిటిష్ వాడిదైతే ఉచ్చనే అంటాం డైరెక్ట్గా. సిగ్గులేని విధానాలు.
విద్యార్థులు అంటే విద్యార్థులే, వాళ్ళ పట్ల డైరెక్ట్గా ఒక మంచి ఒపీనియన్ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండ్ మన ఫేవరెట్ అది ఇదని కాకుండా.